నల్గొండ జిల్లా మిర్యాలగూడ నాగార్జున నగర్లోని యాదవ సంఘం భవనంలో మిర్యాలగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా జరిపారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, దూదిమెట్ల బాలరాజు, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదిన శ్రీనివాస్, తమ్ముడపైన అర్జున్ తదితరులు శ్రీ కృష్ణాష్టమి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ పండుగలు సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని చెప్పారు. శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయవలసిన బాధ్యత నేటి తరం మీద ఉందన్నారు. బుట్లు కొట్టే కార్యక్రమంలో కూడా కుండ చీకటికి ప్రతీక అయితే అందులో వేసే నెయ్యి, వెన్న, పాలు, పెరుగు వెలుగుకు ప్రతీకగా వారు పేర్కొన్నారు. దిగాంతాల చీకటి నుండి యుగాంతాల వెలుగులోకి తీసుకురావడమే శ్రీకృష్ణ జన్మాష్టమిలో బుట్లు కొట్టే సాంప్రదాయమని చెప్పారు. బంకమట్టిలో చర్మ రోగాలు నయం చేసేటువంటి లక్షణాలు ఉంటాయని, అందుకే బంకమట్టిలో బుట్లు కొట్టే శాస్త్రం, సాంప్రదాయం రెండు కలిసి ఉంటాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్యం, స్వర్ణాల వెంకన్నం, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, గంగుల భిక్షం, అరవ అశోక్, మహేష్, జొన్నలగడ్డ సాయి, దారం మల్లేష్, జంగా లక్ష్మణ్, చెల్ల వెంకన్నం, పొదిల వెంకన్నం, గౌని రాజా రమేష్, లొడంగి గోవర్ధన్, తరాల పరమేష్, జానయ్య, మొండే వెంకట్, చెల్ల రవి, పెదబైన వెంకన్నం, లింగరాజు, నాగార్జున, వంశీ, గణేష్, వివేక్ యాదవ్, మంగ, లలిత, నళని, కోటేశ్వరి, మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. कृष्ण राधिकापते जन विमोचना
శ్యామ కోమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయక పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన మన యదువంశం ఎంతో పవిత్రమైనటువంటి వంశం. ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకొని మన భూమిలో మన జాతిలో జన్మించడం ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. అదే కాదు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరం దగ్గర కూడా మొదటి హారతిచ్చేది మన గొల్లలే కావటం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా సంతోషం. ఈ యొక్క యాదవ సంఘ భవనం నిర్మాణం విషయంలో కూడా చాలా వరకు కష్టపడి అందరి సహకారంతో నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఒక 20 లక్షలు ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. 750 సిమెంట్ బస్తాలు ఇచ్చి పెద్ద మనసుతోటి ఇచ్చింది వారికి సపోర్ట్. కాబట్టి నిర్మాణం కూడా అయిపోవచ్చింది. మీకు అన్ని తెలుసు, కష్ట సుఖాలు తెలుసు. మన జాతి ఎవరికి ఆపద వచ్చినా పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మేమందరం మీకు సహకరిస్తాం. మీరు కూడా ఈ జాతులకు ఏ ఇబ్బంది వచ్చినా సహకరించాలని చెప్పి పెద్దలు చాలా సంతోషకరం. ఇవాళ యాదవ్ వస్తున్నాయి. గతంలో జయమోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అప్పుడు కొబ్బరికాయ కొట్టుకుని ఆయన కూడా వచ్చిన కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కలిసి మా ఎమ్మెల్యే గారి తర్వాత పిల్లలిద్దరు కలిసి కూడా దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుపోయి నేను కూడా చూడకుండా ముఖ్యమంత్రి తీసుకుపోయి ఫండ్స్ ఎంత కావాలని తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత వాళ్ళది. నా పైన నేను కూడా కావాలి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మాకు ఇవ్వాలి. ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో యాదవులు అంటే యూనిటీ ఉంటారు, ప్రత్యేక క్రమశిక్షణ గల కుటుంబాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాట తప్పరు. యాదవులు అంటే మాట తప్పరు. యాదవ సంఘ భవనానికి చూసిన ఉద్యోగులు మీకు గారు, అలాగే రాజ్యసభలు గడువులు గారు విప్పు అన్న విప్పు ఆందోళన వచ్చిందో రేపు ఈ భవనానికి ఓపెనింగ్ కూడా ఇదే విధంగా పూర్తి చేసి రావాలని మనసుకుంటూ కోరుకుంటూ దీనికి కావాల్సిన ఫండ్స్ అన్న ద్వారా నేను పూర్తి ప్రయత్నం చేసి అన్న ఇబ్బందుల నుంచి రాజేపించి నేను పూర్తి చేయించాలని మాట్లాడుతున్నాను. అయితే పరిస్థితులలో ఈసారి అమ్మాయికి వచ్చిందంటే ఈ భవనం ఓపెనింగ్ రావాలి. అలాగే ప్రతి ఒక్కరికి పేరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు ధన్యవాదాలు. నా వంతు కూడా ఇంటి బస్సులో కృషి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మా యాదవ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వాలు ఏదైనా ఉండని మంచి మనసుతోటి మాట్లాడే తప్పని జాతి యాదవ జాతి అని చెప్పి నిరూపించుకొని ఇప్పటి వరకు కూడా మాటంటే మాట మీద కట్టుబడే మన జాతికి ఇంకా కూడా మనం పేరు తేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం రావడంలో కూడా గొల్ల కుటుంబాలు కీలకంగా నమ్మి ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం నుంచి తప్పకుండా అన్ని విధాలా మన యాదవ కమ్యూనిటీ కాదు యాదవ జాతికి కూడా పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోదాం. ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల తప్పకుండా మీ బిడ్డగా నేను కొట్లాడతానని మాటిస్తూ, యాదవ కులం ఒక మాట అంటే మాట కట్టుబడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి యాదవ సోదరులకే కానీ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి మాట ఇస్తూ, ఈ భవనానికి సంబంధించి ఏమైనా పెండింగ్ ఉన్నా నా వంతుగా ప్రభుత్వం నుంచి, అదేవిధంగా నా వంతుగా మా ఫౌండేషన్స్ కూడా సహకరిస్తా. మా లక్ష్మణ గారు మళ్ళీ ఇది కంప్లీట్ అయినాక ఇనాగ్రేషన్కి రావాలి కాబట్టి అతి త్వరలోనే ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో కూడా స్పెషల్ ఫండ్ పెట్టించి మన ఎమ్మెల్సీ ఎంకమలేషన్తో కూడా కొంత అంటే మా కులం సంబంధించి అని చెప్తారు. ఫస్ట్ వాళ్ళ బాధ్యతగా తెలియాలి కదా. ఇప్పుడు లక్ష్మణ్ ఎన్ని పెడతాడు, రఘువీర్ ఎన్ని పెడతాడు, వాళ్ళు కూడా పెడతారు. కాబట్టి తప్పకుండా వీళ్ళందరి సహకారం చెప్తా.
వచ్చేసిన తిరత మహారాజులకి, మా యొక్క యాదవ సంఘం సభ్యులకి మరియు ప్రముఖులకి, మాకు ఈ ప్రోగ్రాం చేయడానికి సహాయ సహకారాలు అందించినటువంటి యాదవ పెద్దవులకి, బంధుమిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకు రకరకాల అన్నదానం జ్యోతి హాస్పిటల్ వారు పెట్టారు, బాంబులు ఇంకొక రమాదేవి హాస్పిటల్ వారు పెట్టారు, అన్ని రకరకాలుగా అన్ని స్వాందీపిని హాస్పిటల్ వారు అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వచ్చేసి అందరూ పెద్దలు సహకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. వారందరికీ కూడా మరొకసారి మా యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.